బిడ్డ రేవంత్, బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హరీష్ రావు హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చితే దుమ్ము అయిపోతావని వార్నింగ్ ఇచ్చారు. సింగరేణి నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతారని భట్టి చెప్పారని గుర్తు చేశారు. పూర్తి వివరాలు వెల్లడించకపోతే వాటాల మధ్య సయోధ్య కుదిరినట్లే అని తెలిపారు. ఇప్పటికైనా నైని స్కామ్ వెనుక ఎవరున్నారో పూర్తి వివరాలను భట్టి వెల్లడించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉనికికి ప్రమాదం కలిగించేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మండిపడింది. ఒడిశా నైని బ్లాక్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని కార్మిక సంఘం నేత మిరియాల రాజారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు మండిపడుతున్నారు. జంపన్నవాగు, స్నానఘట్టాల వద్ద సౌకర్యాలు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. యాదాద్రి జిల్లా సంగెం గ్రామంలోని మాజీ సర్పంచ్, కాంట్రాక్టర్ రామరెడ్డి ప్రభుత్వ పాఠశాల గేటుకు తాళం వేశారు. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో అదనపు భవనాలను నిర్మించిన రామరెడ్డి బిల్లులు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఓ కాంట్రాక్టర్ 4 గదులు నిర్మించారు. దాంతోపాటు వంటగది, బాత్రూం నిర్మాణం చేపట్టారు. పనులు చేసి 2 ఏళ్లవుతోన్నా బిల్లులు రావడం లేదు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ పాఠశాల గేటుకు తాళం వేశారు. యాసంగి సీజన్లో వరి నాట్లు, పంటల సాగు దాదాపు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు రైతు భరోసా అందించే ఆలోచన కూడా చేయటం లేదు కాంగ్రెస్ సర్కార్. పంట పెట్టుబడి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మల్లికార్జున దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధి తుల్జా వైన్ షాప్ ఎదురుగా ఓ వ్యక్తిపై కొందరు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సతీష్ చావ్లా మృతి చెందాడు. వనపర్తి జిల్లా మామిడిమాడ ముందరి తండాలో యువకుడు హల్చల్ చేశాడు. మహేష్ అనే యువకుడు గంజాయి మత్తులో కత్తి పట్టుకుని విచక్షణారహితంగా తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో గ్రామస్తులందరూ కలిసి మహేష్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఆసిఫాబాద్ పట్టణం గండి రోడ్లో అంజలి అనే మహిళను మాటల్లో పెట్టి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.